ఈ డిజైన్ని ఎలా కట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం, 3.5 తీసుకున్నాం. అంటే ఇక్కడ 3.5 వచ్చింది, ఇక్కడ కూడా 3.5 దగ్గర మనం ఈ విధంగా వేసుకున్నాము. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాము. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ నుండి 5 ఇంచెస్ దగ్గర మనం మళ్ళీ ఈ మార్క్ అయితే చేసుకున్నాం. సో మొత్తం కావాల్సింది మనకు ఇంత. అయితే ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం. ఈ విధంగా ఇందులో మనం నెక్ని అయితే గీసుకోవాలి. సో ఇప్పుడు మీకు నెక్ని ఏ విధంగా గీసుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడ 3.5, ఇక్కడ 3.5 హైట్ అయితే వేసుకున్నాము. ఈ మధ్యలో గ్యాప్ 2 ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాం. చూడండి ఇలా. ఇక్కడ నుండి కూడా ఇక్కడ ప్లస్ ఇక్కడ ఎంత తీసుకున్నాను, 3 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఇదిగోండి ఇలా ఇలా అన్ని మనం కరెక్ట్గా మార్కింగ్స్ తీసుకుంటే మీకు కట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అయితే మన మెజర్మెంట్కి వాళ్ళ మెజర్మెంట్కి కరెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు. ఇలా ఇక్కడ నుండి కూడా మనం ఇక్కడ నుండి 2.5 అలా హైట్ అయితే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదిగోండి ఇక్కడ నుండి ఈ విధంగా. సో మనం ఇందులో కట్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు మనకు నచ్చితే. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంది, ఇక్కడ ఖర్చు ఉంది, ఇక్కడ కూడా కింద ఖర్చుకి వదిలిపెట్టేశాను. చూడండి ఈ విధంగా మనం నెక్ డిజైన్ అయితే కట్ చేసుకోవచ్చు. ఏ దానికైనా ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కట్ చేసుకోవాలి. రైట్. (32) సైజ్ బ్లౌజ్, చిన్న డిజైన్ బ్లౌజ్ ఎవరికైనా ఈ మోడల్ బ్లౌజ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేనైతే ఫుల్ వీడియోని అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.